మినీ స్విట్జర్లాండ్ 2 రోజులుగా మౌనం పాటిస్తుంది. మంగళవారం ఉగ్రమూకల మారణ హోమం తర్వాత పర్యాటకులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మినహా సాధారణ ప్రజలెవరూ పిక్నిక్ స్పాట్ బైసరాన్లో లేరు. మొన్నటి వరకు సందడిగా ఉన్న అక్కడ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. జమ్మూ కాశ్మీర్లో గత కొంతకాలంగా పర్యాటక రంగం వృద్ధి చెందుతోంది. దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు కశ్మీరు అందాలు చూసేందుకు వెళుతున్నారు. వేసవి కావటంతో అందాల కశ్మీరం మరింత రద్దీగా మారింది. ఇదే అదునుగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం దగ్గరున్న పిక్నిక్ స్పాట్ బైసరన్ను తమ మారణకాండకు కేంద్రంగా చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30కు 6 మీటర్స్లో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు అరగంట పాటు మారణ హోమం సృష్టించి 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీంతో పర్యాటకులంతా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ భద్రతా బలగాల బూట్ల చప్పుడు తప్ప మరేమీ వినిపించటం లేదు. పిక్నిక్ స్పాట్ బైసరన్ పరిసరాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పహల్గాం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం వరకు వాహనాల్ని నిషేధించారు. బైసరన్ కు ఎవరైనా నడిచి రావాలి, లేదంటే గుర్రాల మీద రావాలి. ఇప్పుడు అక్కడ భద్రతా బలగాలు, ఎన్ఐఏ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. మొత్తం ఆ ఏరియాను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. పిక్నిక్ స్పాట్ లో భద్రతా బలగాలు ఉన్నప్పటికీ ఇంకా అక్కడ భయానక వాతావరణమే కనిపిస్తోంది. మారణకాండ జరిగినప్పుడు పిక్నిక్ స్పాట్ లో చెల్లాచెదురుగా పడిన కుర్చీలు, క్యాంటీన్లో సిలిండర్లు, బురదతో కూరుకుపోయిన టూరిస్టుల చెప్పులు, క్యాప్లు మంగళవారం జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఒకవైపు భద్రతా బలగాలు పహారా కాస్తుండగా ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను చూపిస్తూ స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వారు ఎటువైపు నుంచి వచ్చారు, ఎటువైపుకు వెళ్లారనే విషయాలు తెలుసుకుంటున్నారు. టూరిస్టులు కాకుండా స్థానికంగా ఎవరైనా ఉగ్రవాదులను చూశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి తర్వాత పహల్గాంలోని షాపులన్నీ బంద్ చేశారు. ఇంతవరకు అక్కడి షాపులు తెరవలేదు. తెరిచేందుకు ఎవ్వరూ సాహసించటం లేదు. పహల్గాం తేరుకోవటానికి, తిరిగి పర్యాటకులతో కలకల్లాడేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందో.